పని చేయి, 10 మంది సపోర్ట్ చేయి. కానీ వీడికి వచ్చి నేను ఆల్రెడీ కంపెనీ ఎవరికి నేను ఎథికల్ బిజినెస్, కానీ నువ్వు పని చేయకపోతే ఇప్పుడు నీతో పాటు అప్లైన్ కూడా సపోర్ట్ చేయడు. కొంచెం మేము మార్చుకుందాం, నా కోసం కాదు, మనకు అందరికీ కూడా డ్రీమ్స్ ఉన్నాయి, మనకి పిల్లలు ఉండరు, మనకి గెలవాలనుకున్నాం కాబట్టి కొంచెం కష్టపడదాం. ఓకేనా? మీరు పని చేస్తే నేను సపోర్ట్ చేయడానికి రెడీ. నాతో పాటు ఈరోజు వచ్చిన కంప్యూటర్ కూడా అందరూ కూడా ఇప్పుడు ఎప్పుడు నేను నెక్స్ట్ ఫస్ట్ వీక్లో మళ్ళీ సాయి సార్ వస్తాడు. తర్వాత మనకి ఎప్పుడు 20గా ఢిల్లీ మేము బాసార్ దగ్గరికి పోయి బాసార్ని అడిగి ఓన్లీ పాండ్కో టీంకు సపరేట్ టైం తీసుకుంటా బాసార్ని సపరేట్. ఎందుకంటే నా కళ అది, నా చిన్న కళ. ఓకేనా? ఆ లోపల మీరు అందరూ కూడా చెక్కులు ఇంప్రూవ్ కావాలి. జస్ట్ మార్చ్లో మాకు ఎట్లా పెద్ద మీటింగ్ ఉంటుంది, మినిమం పాన్కోటి నుంచి ఒక 10,000 మందితో మీటింగ్ ఉంటుంది. అది 100% నేను చేస్తా. అది కూడా అవార్డు ఫంక్షన్ కూడా ప్లాన్ చేస్తాము, అవార్డు ఫంక్షన్ కూడా. ఎందుకంటే వినిటీ వాళ్ళు ఎట్లా అవార్డు ఫంక్షన్ పెట్టుకుంటారు, ఓకేనా? మనం కూడా పెట్టుకుంటాం. మాకేం తక్కువ, మన దగ్గర చెక్కులు ఉన్నాయి, కష్టపడే తత్వం ఉంది, 10 మంది లక్షల ధైర్యం ఉంది. అందుకే చెప్తున్నా, గట్టిగా పడుతున్నాం. కొత్త కారణం ఏంటంటే ఇక్కడ నటించొద్దు, రియల్గా అప్లైన్కి సపోర్ట్ చేయండి, డెవలప్మెంట్ సపోర్ట్ చేయండి, రెస్పెక్ట్గా తీసుకోండి. అందరూ కూడా జాగ్రత్తగా పనిచేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఎందుకంటే మన చుట్టాల కంటే స్పెషల్ ఫ్యామిలీ క్రియేట్ అని చెప్తాను. ఎందుకంటే చుట్టాలు చూసే బ్యాచ్, మన ఫ్యామిలీ చేసే బ్యాచ్. ఓకేనా? జర కొంతమందికి జర ఉంటుంది, ఇగో ఉంటుంది, కానీ ఇగో ఇక్కడ పనిచేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇగో దించుకొని ఎంత భరిస్తే రేపు ఉదయం నీ లైఫ్ అంతా హ్యాపీగా పడుతుంది. కొద్దిగా ముందుకెళ్దాం మనం. ఉంటుంది మరి లోపల చిన్న అన్నీ ఉంటాయి, కానీ అవి పనికిరావని చెప్తున్నాం. ఓకేనా? నువ్వు దేనికోసం పని చేస్తావో దానికి నీ అబ్బాయి దగ్గర సలహా తీసుకో, నేను కూడా సపోర్ట్ ఇస్తాను. నేను ఫోన్ ఎత్తకపోతే ఎంఎస్ఆర్ చూసుకోపో, అంతిమంగా నీకు డ్రీమ్ పర్ఫెక్ట్ పెట్టుకోని చెప్తాను. ఇక్కడ లక్ష్యానికి ఈజీయే, కానీ మన బాధ ఏంటంటే మనం ఇస్పెట్టి పక్కన ఫోకస్ చేస్తాం. ఈయన వచ్చి వచ్చింది, ఈడేం చేస్తాడు, ఎవరితో సంబంధం లేదు సార్ కదా. ఆల్రెడీ ఇప్పుడు శ్రీకాంత్ సార్ చెప్పాడు. ఓకేనా? అందరు సిఎస్ నుండి మన కింద ఆల్రెడీ చెప్పిందిగా, ఒక క్రౌడ్కి 20 మంది, 20 మందికి మళ్ళీ ఎంతమంది, 10 మంది. అవునా? అంటే మీరు ఎంచుకోవాలి ఫస్ట్. మీకు కూడా అంటే క్రౌడ్ అంటే వాళ్ళ క్రౌడ్స్ ఓకే, మన కింద కూడా ఆల్రెడీ స్టార్ట్ వాళ్ళ కింద చాలా మంది లీడర్లు. మీరు ఎంచుకోవాలి, 10 మంది ఎంచుకొని వాళ్ళు మీరు చెప్పింది చేయాలి. అంటే వాళ్ళు చెప్పిన కాదు, వాళ్ళు మీరు అడిగింది నువ్వు వాళ్ళకి ఇవ్వాలంతే. ఇంకోటి 5%, 60%, 12% ఈ లెవెల్లో కొత్త టీం తయారవుతాయి. ఫస్ట్ వీళ్ళకి టైం ఇవ్వండి. పొద్దున్న వస్తే లీడర్ మొక్క చూసుకుంటే టీం రాదు. కానీ కింద చాలామంది చేస్తుంటే మనకు టైం దొరుకుతుంది చెప్పుకొని బాధపడతారు. వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళకి చెక్కులు ఇప్పిస్తే రేపు ఉదయాల నేను దండం పెడతాను, ఇప్పుడు దండం పెడతాను. కానీ కొంచెం కష్టపడాలి, ఎవరి కోసం కాదు. ఎప్పుడైనా కూడా నేనే గెలవాలి అనుకుంటే అది పొరపాటు, అది గుర్తుపెట్టుకోండి. నేను గెలుస్తున్నా, టీం గెలుస్తున్నా ధైర్యం ఇస్తే ఇది పాటు 100 మంది రావడం నడువుడు. వాస్తవానికి ఇప్పుడు కూడా చాలామంది లీడర్లు కూడా ఒక వ్యక్తిని నమ్మి ఎంతోమంది వచ్చారు. మరి ఆ వ్యక్తి కింది లీడర్లు కూడా మనం భరోసా ఇస్తున్నాం, కానీ మనం నమ్మకం లేని భరోసా ఇస్తున్నాం. చేసుకో, చూసుకో, నువ్వు వస్తా, అవన్నీ పక్కెట్టండి. ఎందుకంటే మనం చెక్ ఒకసారి 1,00,000 ఇస్తుంటే 1,00,000 స్టాండర్డ్ కావాలంటే నీ దగ్గర భరోసా పర్ఫెక్ట్ ఇవ్వాలి. కిందకి పెట్టుకోవచ్చు. అక్కడ ఏమో సార్, అక్కడ కష్టపడికి ఏమో చెప్పండి, పని చేయండి, బయటికి పని చేయండి, 10 మంది ధైర్యం చేయండి, తీసుకొని మీటింగ్ కూర్చోబెట్టుకోండి. లేకపోతే టైం ఇవ్వకుండా పర్లేదు, తీసుకొని మీటింగ్ కూర్చోబెట్టుకోండి. మనం బయట ఎన్నో మీటింగ్లు వచ్చినాం కదా, కొంచెం మనం మార్చుకున్నాం. ఓకేనా? ఇలా మనం ఆల్రెడీ మనం అందరూ పనిచేస్తాం కాబట్టి ఎవరు కూడా పాలకులం కాదు, సేవకులం అని చెప్తున్నాం. ఎందుకంటే కిందోడు సేవ చేయి, కిందోడు సేవ చేస్తావు అంటే నువ్వు ఏం చేస్తే కిందోడు కూడా గెలుస్తాడు. అంతిమంగా ఉంటారు, అందరికీ చిన్న ఉంటాయి పక్కట. ఫస్ట్ నా బాధ అదే. ఎందుకంటే మనకు నమ్ముకొని వచ్చినటువంటి చాలామంది లీడర్లు, చాలామంది రెడీ చాలామంది కాబట్టి కొద్దిగా వాళ్ళకి భరోసా ఇద్దాం. మనం కూడా లక్ష్యం కావాలంటే ఇలా, నీకు లక్ష్యం కావాలంటే ఫస్ట్ కిందకి వస్తున్నాయి కదా. ఎస్ సార్, నో? మరి రావాలంటే నువ్వు ఏం చేయాలి సార్? నీకోసం చేస్తావు, కిందకి చేస్తావు, వస్తాయి చిన్న పక్కన ఫస్ట్. ఓకేనా? ఆ టీం అందరికొక అందరికి గెలుస్తాం.
లక్ష ఇప్పుడు చెప్తున్నా. ఈసారి ఎవరైతే ఈరోజు నేను అంతా డాటా వేసుకుంటా, చెక్కులు ఇంప్రూవ్ అయిన తర్వాత మార్చికి మనం ఎట్లా ఖచ్చితంగా పాలకోటి నుంచి అవార్డు పంచి పెడతాం కదా, అందులో అప్పుడు చెక్కులు ఇంప్రూవ్ అయితే నేను డైరెక్ట్ బాలసార్తో పాటు స్పెషల్ మీకు అవార్డు ఇప్పిస్తాం. ఎందుకంటే సార్ మాకు దొరకడమే కష్టం. ఇప్పటికి నేను సార్ కూడా డైరెక్ట్ పోయి మాట్లాడలేదు సార్. నేను వీరితో మీరు సార్తో మాట్లాడి భయపడతాను. ఎందుకంటే భయపడుతూ పనిచేయాలి 10 మంది ధైర్యం చేయాలి ఓకేనా. కానీ నేను తోపుతున్నమాట నేను ముందుకోదాం కాదు, కొంచెం ముందుకెళ్తాం సార్. నా కళ ఏంటంటే ఇంతమంది ఆల్లో ఇంతమందికి లక్ష ఇప్పిస్తే హ్యాపీ. ఎస్ సార్ నో, ఇది నా కళ. పొద్దుగాల లక్ష అంటే అందరి చేతులు లేపాడు. లేపాలంటే మనం ఫస్ట్ బయటికి వెళ్ళి పని చేయాలి ఓకేనా. నువ్వు ఏం చెప్పినా సార్ బయటికి వెళ్ళి పని చేస్తుంది ఓకేనా. నువ్వు ప్లాన్ చెప్తావా లేకపోతే అలా జూమ్ పెడతావా హోమ్ పెడతావా నాకు సంబంధం లేదు. అంతిమంగా ఒక మీటింగ్లో కూర్చోబెట్టే ప్లాన్ చేసుకోండి. కొంచెం ముందుకు వెళ్దాం ఓకేనా. లక్ష అందరికి తెలుసు కదా, లక్ష 1 ఇయర్ 1 ఇయర్ 1 ఇయర్ 1 ఇయర్. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, బాలసార్ చేతి అవార్డు తీసుకోవాలంటే ఆ లక్ష రావాలని చెప్తున్నాయి. ఎస్ సార్ నో. చాలామంది మిస్ అయ్యారు, 95 కూడా మిస్ అయ్యారు, 82 కూడా మిస్ అయ్యారు, 99 కూడా మిస్ అయ్యారు ఓకేనా. ఎగ్జామ్ లక్ష దాడితే అవార్డు ఇప్పిస్తాను సార్తో. ఇప్పించిన పరిచయం చెప్పిస్తా, సార్తో పాటు ఫేమ్ తీసుకొని మీకు అది కూడా అవార్డు ఇప్పిస్తాం. ఎందుకంటే ఈరోజు నా దృష్టిలో దేవుడు. ఇలా అమ్మడం తర్వాత నాకు దేవుడు అంటే బాలిసారే. ఇలా బాలిసారు లేకపోతే నేను కూడా ఒక సాధారణ వ్యక్తి అవునా. అందుకే చెప్తున్నాం, ఆ దేవిని మనందరూ కూడా మన జీవితంలో మాత్రం కాబట్టి ఓకేనా. ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చి ఆయన దగ్గర కొంచెం భయంతో పనిచేస్తూ చెక్కులు వేసుకుంటూ అందరు గెలుస్తాం ఓకేనా. నా డ్రీమ్ కూడా చెప్తున్నా కదా, 100 మందికి లక్ష ఇప్పారు సార్. 100 మందికి 100 మందికి 100 మందికి 100 మందికి లక్ష, 100 మందికి కార్లు, 100 మందికి ఇల్లు. ఇది నా డ్రీమ్. ఈ 2030 అయితే 40 సమాలేదు మొత్తం నా డ్రీమ్ ఇదే. అవుతుందా కాదా? అవుతుందా కాదా? అది కాకపోతే నచ్చకపోను, అవి చేసేపోతాయి. ముందు అది అనుకున్న వాటి ప్రస్తుతం అదే గుర్తొస్తుంది. అందుకోసం నేను ఈరోజు ప్రతిసారిగా కారు పక్కటి బండి చేస్తున్నాను, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. నేను గెలవాలి కింద గెలిపాను, నా ఉద్దేశం అది. మీరు ఏమనుకున్న పర్లేదు ఓకేనా. నేను తిట్టుకున్న పర్లేదు, కానీ అంతిమంగా నేను గెలిపించి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి కట్టినా ఓకేనా. ముందుకెళ్దాం సార్, కష్టపడ్డా. 1,00,000 రూపాయలు అంటే చిన్న మీద అలాగనండి. కళకు తగ్గట్టు నిద్రపో కూడా పనిచేసి లక్ష్యం గెలవండి. నేను 6 నెలలకే ఉంటాను. వెళ్ళండి సార్, మీరు చాలా మంది ఇప్పుడు 2 ఏళ్ళు ఆయన లక్ష వస్తలేదు. వస్తున్నా ఎందుకు వస్తలేదు అంటే అప్పుడు ఫోన్ చేస్తున్నాడు ఆయన. ఎవరికి? డౌన్లోడ్ కూడా ఫోన్ చేస్తున్నాడు. 80 రాగానే నేను అందుకే 80 నుంచి 80 మళ్ళీ 80 నుంచి 75, 76, 73, 60 పోతుంది జర్రా ఓకేనా. ముందుకెళ్దాం, కష్టపడదాం. అందరూ లీడర్ కూడా ఆల్రెడీ పనిచేసిన లీడర్ మొత్తం అర్చన ఇవ్వడం కానీ మన బాలం వెంకటేష్ సారు, తర్వాత వచ్చేసి మన సురేష్ సారు, శేఖర్ సారు చాలా మంది లీడరు ఓకేనా. ఇక్కడ చాలా మంది కూడా పేరు మర్చిపోయి కూడా క్షమించండి ఓకేనా. ఈ మీటింగ్ అనేది నాది కాదు. ఎవరు సార్ మీటింగ్? ఎవరిది? నెక్స్ట్ మీటింగ్ ఈ హాల్ కాదు, ఇంకో హాల్ చేంజ్ చేస్తా. పేమెంట్తో మీటింగ్ ప్లాన్ చేయదు, అది కూడా సయ్యే సార్ తోటి ఓకేనా. కొంచెం ముందుకు వెళ్దాం ఓకేనా. కొంచెం చేంజ్ చేద్దాం, కొంచెం మారదాం మనం ఓకేనా. 1 ఇయర్ 1 ఇయర్ 1 ఇయర్ మీరు ఎంత యాక్టివ్ ఉంటే నేను ఎంత యాక్టివ్ ఉంటాను. మీరు ఎట్లుందో సార్ పని చేస్తారు, మీరు తన్న పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు సార్ లేస్తారు? ముందు సార్ మాట్లాడండి సమస్య ఏమంటాం సార్, కొంతమందికి ఉంది అది ఏం కాదు ఓకేనా. కష్టపడడం, ప్రతి ఒక్కరు రెస్పాండ్ కండి. సీఎం చదవం సార్,
సిఎన్సీలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నేను చెక్ చేస్తానండి. ఇప్పుడు చెక్ చేస్తాను నేను. నవీన్ సార్ ఫోన్ తీసుకో పందరు. ఆగో 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 తక్కువ అవుతుంది. నాకు అర్థమైంది సార్. నాకు వస్తూ లచ్చ కావాలంటారు కానీ ఫోన్ అంటే చేతి తిప్పుతున్నారు దిగుతున్నారు. ఎట్లా వస్తుంది సార్ ఇక్కడ? బిజినెస్ లీడరా లేబరా? చెప్తున్నా కదా, ఎవ్రీ మంత్ 2nd తారీఖు మీటింగ్ కావాలి. మనకి ఏంది సిఎన్సీ కావాలి, అందరు కావాలి. 2 తారీఖు వేస్తే మీకు కూడా నేను చెప్తున్నాను. నేను కూడా మీకు లక్కీ పెడతా. ఆడ పెట్టా, నేను ఇంటి పెడతా. ఇలా మళ్ళీ మీటింగ్ పెడతాగా ఓకేనా? ఆ లక్కీ పెడతా. అందులో సిఎస్ వరకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తున్నా ఓకేనా? అంతిమంగా నా బాధ ఏంటంటే టీం గెలవాలి, నేను గెలిపించడానికి ముందుకు వస్తాను ఓకేనా? అందుకే అందులో 10 ఇస్తే గిఫ్ట్లు. ఎన్ని గిఫ్ట్లు? అందుకే ఎంతమంది దానికి అర్హులు అయితే చూద్దాం. అది కూడా మాకు ప్లస్ పాయింట్. సిఎస్లో ఉన్నది అలా పడతాయి కాబట్టి ఇక్కడ తీస్తాము. ఆ రానోళ్ళే కూడా లిస్ట్ పేడ పెట్టి లక్ష అప్పుడు అడుగుతాం. ఎట్లా వస్తారో అడుగుతాం ఓకేనా? ఎవ్రీ మంత్ మనం వచ్చే 5, 6 తారీఖు మీటింగ్ పెడతాం కదా. మీటింగ్లో లక్కీగా ఉంటుంది. 2 తారీఖు సిఎస్ చేసే వాళ్ళకి లక్కీగా ఉంటుంది ఓకేనా? ఎంతమంది సిఎస్లు ఇప్పుడు లేకపోతే లక్ష రాసాలి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు లేకపోతే లక్ష అసలే కాదు ఓకేనా? ఇక్కడ చేసిన చిట్టి మొత్తం లిస్ట్ రాసి పెడతాము. తర్వాత అది కూడా బయట తీస్తాం. ఎప్పుడైనా లక్ష కావాలన్నప్పుడు సిఎస్ చేయాలి, లక్ష వస్తా అని కొంచెం మార్చుకున్నాము. మన కోసం మన పిల్లల కోసం కొంచెం మార్చుకున్నాం ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ ఒక 5 minutes అంతే. సన్మానాలు ఉన్నాయి. జస్ట్ మనకు సన్మానం చేసిన వాళ్ళకి సపాట్లు కొట్టాలి వద్దా మనం?